హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు వీడియోలో పన్నీర్ రెసిపీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అయిన పన్నీర్ బిర్యానీని చూపించబోతున్నాను. వెజ్ బిర్యానీస్లో ఈ పన్నీర్ బిర్యానీని చాలామంది ఎక్కువ ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే ఈ పన్నీర్ బిర్యానీని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా బిర్యానీ కోసం నేను 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఈ బిర్యానీని నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఈ రైస్ని ఇప్పుడు 2 సార్లు బాగా క్లీన్ చేసిన తర్వాత మంచినీళ్ళు వేసుకొని కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg రైస్కి 300 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దీన్ని 1 ఇంచ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. అప్పుడే బిర్యానీలో పన్నీర్ ముక్కలు బాగా కనిపిస్తాయి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, నేను చేస్తున్న క్వాంటిటీకి అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇదే కడాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్ మీదే 5 నుండి 10 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల పన్నీర్కి ఉప్పు కారం పట్టి బిర్యానీలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. పన్నీర్ ముక్కలు మాడకుండా మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కడాయితో పాటే పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీకి కావలసిన ఎసరు కోసం ఒక పెద్ద గిన్నెలో నేను 1.5 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇందులో హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. ఈ వాటర్కి సరిపడా కల్లుప్పు కూడా వేయాలి. ఈ ఉప్పు అంతా కరిగిన తర్వాత ఓసారి సాల్ట్ చెక్ చేయండి. ఈ నీరు కాస్త ఉప్పగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే రైస్కి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ స్పైసెస్లో వాటర్ బాగా మరిగి రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం నుండి వాటర్ తీసేసి జాగ్రత్తగా ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. అన్నం ఉడికే వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చూసుకోవాలి. బాగా మరుగుతున్న వాటర్లో వేసాం కదా, కాబట్టి ఈ రైస్ మనకి 5 నుండి 10 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. 10 నిమిషాలకి చూసారంటే రైస్ ఇలా 80% ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నీరంతా తీసి ఈ రైస్ని ఇలా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ మీద బిర్యానీ గిన్నె కానీ లేదా ఇలా వెడల్పుగా ఉన్న కడాయి కానీ పెట్టి 3 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి ఇవి హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 రెమ్మల కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాసేపు ఫ్రై చేయాలి. 3 మినిట్స్కి 4 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇలా వేగుతున్నప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీరని కలిపి వేస్తున్నాను. వీటి ఫ్లేవర్తో ఈ బిర్యానీ మరింత టేస్ట్ వస్తుంది. ఇవి కూడా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ పసుపు వేసి ఈ స్పైసెస్ అన్నీ బాగా కలుపుకుందాం. మసాలాలన్నీ ఇలా కలిపిన తర్వాత 5 స్పూన్లు ఫ్రెష్ పెరుగుని ఉండలు లేకుండా ఇలా కలిపి ఇందులో వేసుకుందాం. ఈ పెరుగు ప్లేస్లో మీరు సగం పెరుగు, సగం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఈ గ్రేవీకి సరిపడా 1 స్పూన్ కారం, మీరు కారం ఎక్కువ తినేటట్లయితే 2 స్పూన్ల కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ గ్రేవీని మీడియం ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 మినిట్స్కి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని ఆయిల్తో సహా వేసుకుందాం. ఈ పన్నీర్ని గ్రేవీతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి.
అప్పుడే మనం వేసిన స్పైసెస్తో పన్నీర్ కరెక్ట్గా సెట్ అవుతుంది. మరో 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికించిన రైస్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే లేయర్ బై లేయర్ వేసుకోవచ్చండి. నేను కొంచెం క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా రైస్ మొత్తం వేసేస్తున్నాను. రైస్ అంతా వేసిన తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసి ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. అలానే కొంచెం కుంకుమ పువ్వు కలిపిన పాలు కానీ లేదా రెడ్ ఫుడ్ కలర్ కలిపిన వాటర్ కానీ వేసుకొని వీటితో పాటే 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. అలాగే మనం మరిగించిన ఎసరు ఉంది కదా, అందులో నుండి 1 టీ గ్లాస్ వాటర్ని ఇలా ఎడ్జెస్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసిన 20 మినిట్స్కి చూపిస్తున్నాను. మూత తీసి ఒక ఎడ్జ్ నుండి ఈ బిర్యానీని నెమ్మదిగా కలపండి. స్మెల్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మనం బయట రెస్టారెంట్స్లో తినే బిర్యానీలా సూపర్ ఉంది. అడుగునున్న పన్నీర్ మసాలా అంతా కలిసేలాగా రైస్ని నెమ్మదిగా కలుపుకోవాలి. అంతేనండి, అదిరిపోయే పన్నీర్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ బిర్యానీ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే ఇది ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేశారంటే అదిరిపోతుంది. ఈ పన్నీర్ బిర్యానీ అయితే మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చిందండి. మరి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఈ పన్నీర్ బిర్యానీని ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో వీడియో కింద మర్చిపోకుండా కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.